పాలు పంచదార ఉంటే చాలండి ఎంతో కమ్మగా ఉండే పాలకోవా మోదక్ని తయారు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పండక్కి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉండే కడాయి పెట్టుకొని 2 స్పూన్లు వాటర్ అలాగే చిక్కగా ఉండే లీటర్ పాలని పోసి గరిటెతోనే బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 వంతులు బాగా ఎగిరే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత ఒక హాఫ్ కప్ పంచదార వేసుకొని మరింత దగ్గర పడే వరకు కూడా గరిటెతో కలుపుతూనే ఇలా మరిగించుకోవాలండి. చూసారు కదా, ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయినప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి కలుపుతూనే బాగా చల్లారి పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చేత్తో ఒకసారి కలుపుకొని మన దగ్గర మోదకాలు చేసే మౌల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఈ కోవాని పెట్టేసి ఇలా ఒత్తుకుంటే మోదకాలు రెడీ అయిపోయినాయండి. ఇలా కాకపోయినా చేత్తో అయినా కూడా మోదకాలను తయారు చేసుకోవచ్చు. అంతేనండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.